సో మార్నింగ్ బ్లాగ్ కంప్లీట్ అయిన తర్వాత పర్లేదు ఒకరిద్దరు పడుకోవడానికి. వా సూపర్ స్మెల్ వస్తుంది. సో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎ న్యూ వ్లాగ్. ఇప్పుడు నేనైతే చిన్నతుంగం చెరువు దగ్గర ఉన్నాను. సో నా బ్యాక్ సైడ్ ఈ చెరువు వాళ్ళ తాలూకు వాళ్ళది. సో ఇక్కడే వేట చేసుకొని అవన్నీ చేసుకొని ఉంటారు. సో ఆ చెరువు ఒక ఆ గుడిసె ఎలా ఉంటది అనేది మనం చూద్దాం కదండి. సో ఇది ఎంట్రన్స్. టోటల్ గా ఇది వెదురు కర్ర. ఇది వెదురు కర్రతో పెట్టారు. ఇదేంటిది? పైప్ అనుకుంటా. సో ఒకసారి వెళ్దాం లోపలికి ఎట్లా ఉంటుందో అనేది. ఇక్కడ టోటల్ గా ఇది చూసారా, దేవుడి పటం. అండ్ ఇక్కడ అగరబత్తులు ఫ్రంట్ సైడ్ ఇక్కడ అంతగా లేదు, నార్మల్ క్యాజువల్ గానే ఉంది. ఇదేంటిది? వల. ఇది వల. దీని బ్యాక్ సైడ్ కూడా వలే. ఇందులో సామాన్లు ఉన్నాయి. ఇది వలే అండ్ ఇది గొడుగు. ఇది వెదురు కర్రతో ఉంది కట్టింది. ఇది నార్మల్ తాళ్ళలో కట్టిస్తున్నారు. చూపిస్తాను వ్యూ అలా ఉందనేది. చూడండి. సో ఈ సెంటర్ లో కర్ర, దీని ఫ్రంట్ లో కర్ర, అక్కడ ఎంట్రన్స్ టైప్ వస్తుంది, మళ్ళీ ఇక్కడ ఎంట్రన్స్ వస్తుంది. సో దీనికి ఆపోజిట్ లో ఇదో కర్ర, దీనికి ఆపోజిట్ లో ఇదో కర్ర. సో మనకు ఎలా అంటే స్టార్టింగ్ లో జస్ట్ లైన్ అది వేసి దానిపైన పరదా వేసారు. ఈ పరదా నార్మల్ పరదా, క్యాజువల్ పరదా ఇది కూడా. సో అంతే, జస్ట్ ఇగ్లూ టైప్ ఉంటది కదా మంచు కొండలో, అది ఎలా ఉందో ఇది కూడా అలా. ఇగ్లూ టైప్ లో మంచు కొండల్లో ప్రదేశాలు ఇగ్లూ టైప్ లో ఉంటాయి కదా, సో ఆ టైప్ కన్స్ట్రక్షన్ అయితే ఇక్కడ చేశారు. ఈ గుడ్స్ బాగుంది. పర్లేదు ఒకరిద్దరు పడుకోవడానికి. ప్రెసెంట్ ఇక్కడైతే వాటర్ తో చేస్తుంది, మేబీ ఎవరు యూజ్ చేయట్లేదు అనుకుంటా. పదండి దీని బ్యాక్ వ్యూ కూడా చూపిస్తాను. రౌండ్ వేద్దాం ఎలా ఉందనేది. సో దీని ఫ్రంట్ లో అయితే ఇట్లా తాళ్ళతోని ఇగ్లూ టైప్ ఇలా కట్టున్నారు. ఇక్కడ ఈ లైన్ కూడా అల్లిస్తున్నారు చూసారా. ఈ టైప్ గుడిసెలు అయితే ఆ చెరువుకి గట్టులో ఉంటది కదా, గట్టు స్టాండర్డ్ లో కడతారు అనమాట. సో ఇది రోడ్ వైపు ఉంది కాబట్టి అక్కడ కట్టారు, ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ కోసం చాలా ఈజీగా ఉంటుంది. ఇది చెరువు. ఈ చెరువులో ఉండే చేపలు బయటికి తీసుకొచ్చి సో అక్కడ స్టే చేస్తారు. వీళ్ళు ఎందుకు ఇట్లా ఇక్కడ కడుతున్నారు అని అంటే నైట్ టైము ఎవరైనా సరే చెరువులో చేపలు పడడానికి, గేలం వేయడానికి వస్తారు. సో దానివల్ల ఏమవుతుందంటే మనీ లాస్ కదా. సో అందుకోసం ఇక్కడ ఎవరికో ఒకరిని పెడతారు, పెట్టేసి 365 మళ్ళీ పెద్ద ఏట అంటే చెరువులో చేపలు తీసే వరకు ఇట్లానే వీళ్ళు స్టే చేస్తారు. ఇక్కడే వండుకోవడం, ఇక్కడే పడుకోవడం అలాంటివి చేస్తారు. మళ్ళీ వర్క్ అయిన తర్వాత వీళ్ళు మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతారు అనమాట. సో ఇది ఆ గుడిసే మొత్తం ఈ చెరువు కంప్లీట్ అయ్యాక అది అనేది తీసేస్తారు. తీసేసి జస్ట్ క్యాజువల్ గా ఉంచేస్తారు మళ్ళీ చెరువు సీజన్ వచ్చిన దాకా. సో అది మీకైతే చూపిస్తాను. బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ నుంచి అయితే బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ నుంచి అయితే మీకైతే చూపిస్తాను పదండి. బై లక్కీ ఛాన్స్ వీళ్ళకి రోడ్డు సైడ్ నా వీళ్ళు టంట్ వేసుకొని ఉన్నారు కాబట్టి ఈజీ అవుతుంది. సో కొన్ని చెరువులు ఎలా అంటే ఇక్కడ రోడ్ సైడ్ ఉండదు, మళ్ళీ పొలాల మధ్యలో, అలాంటి పొలాల మధ్యలో గుడిసి ఉంటది కాబట్టి సో ట్రాన్స్పోర్ట్ కి చాలా ఇబ్బంది ఉంటది.
సో ఇదైతే బెటర్, బాగుంది. ఏదైనా వాటర్ కావాలన్నా, ఏదైనా ఎమర్జెన్సీ కోసం సో ఇక్కడ దారి ఉంటది. ఈ దారిని ఏమో యూజ్ చేసుకుంటారు అనమాట వీళ్ళు. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటాను. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇప్పుడైతే రవి బాయ్ చెప్పు. బాయ్. సో బాయ్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. బాయ్. వచ్చే దారిలో అయితే బ్యూటిఫుల్ ఫ్లవర్స్ కనిపించాయి, మీకు చూపించాలనుకుంటున్నాను ఫ్లవర్స్. ఎందుకంటే ఇది ఈ సీజన్ లో ఫ్లవర్స్ గట్ల మధ్యన, పొలాల మధ్యన గట్లు ఉంటాయి కదా, దాని మీద పువ్వుల మొక్కలు ఏదో నాటుతారు. ఒకసారి చూపిస్తాను, బ్యాక్ సైడ్ ఉండేది. బ్యూటిఫుల్ గా ఉంది కదా ఫ్లవర్స్. మీకైతే క్లోజ్ అప్ లో చూపిస్తాను ఎట్లా అనేది. ఇక్కడ స్మెల్ అయితే ఒక పెర్ఫ్యూమ్ సరిపోదు, అంత బ్యూటిఫుల్ స్మెల్ అయితే వస్తుంది ఇక్కడ. వా, సూపర్ స్మెల్ వస్తుంది. బా సూపర్. సో ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఇదంతా పువ్వులే. సో ఇది గట్టు మీద వేస్తారనమాట. ఎందుకనంటే పంట పొలాలు అయిపోయిన తర్వాత గట్లు ఖాళీ అయిపోతుంది కదా, సో అప్పుడు వేసింది మళ్ళీ ఈ సీజన్ లో అనేది పువ్వులాగా పోస్తాయి ఇవి. సూపర్ గా ఉంది కదా. నేను ఆల్రెడీ బ్లాగ్ కంప్లీట్ చేస్తాను. సో మార్నింగ్ బ్లాగ్ కంప్లీట్ అయిన తర్వాత సో వచ్చే దారిలో మంచి పువ్వులు అనేది కనిపించాయి. మళ్ళీ ఎందుకు, నా బ్లాగ్ లో బ్యూటిఫుల్ గా ఉంటది కాబట్టి సో ఇది అనేది రికార్డ్ చేశాను మీకు చూపించాలని. ఇవి చూసారా, ముడుచుకునే మొక్కలు ఇవి. ఇలా అంటే చాలా ముడుచుకుంటాయి. అసలు ఎందుకు ముడుచుకుంటాయి నాకు ఇప్పుడు దాకా తెలియదు. మీకేమైనా తెలుసుంటే కింద కామెంట్ చేయండి. అబ్బా గుచ్చేసింది. ప్రెజెంట్ నేనైతే ఇంటికి వెళ్ళిపోతున్నాను. బాయ్ అందరికి.